ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, మరొక పర్యాయం కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనం మరొక నూతన దినంలో ప్రభు ప్రేమలో ప్రవేశింపబడిన విధానాన్ని బట్టి కూడా ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మన ధ్యానాంశముగా ప్రకటన గ్రంథంలో నుంచి 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. శ్రేష్టమైన ఈవులు మాకు అనుగ్రహించే మా ప్రభుడు, మా కొరకు శ్రేష్టమైనటువంటి కార్యములు జరిగించే మా ప్రభుడు గనుక నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో నన్ను మమ్ము ప్రేమించి ఈ వాక్య భాగాన్ని మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు. నైనా మరి మేము ధ్యానిస్తుంటుండగా ఈ ధ్యానములో మీరుండమని, మీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించమని, మీ కాపుదలతో మీ సన్నిధిలో మేము నిత్యము జీవించేవారుగా మీ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య భాగాలు మేము ధ్యానించుకుని చూడగా మమ్మల్ని బలపరచమని, మీ కృపతో నింపమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రభు అనేక ఆత్మీయ సత్యాలు ఆయన ప్రియులైనటువంటి వారికి వివరిస్తూ ఉన్నాడు. మనం 10వ వచనంలో ఆఖరు మాట గమనిస్తే కాలము సమీపమై ఉన్నది అన్నాడు. ఈ ప్రవచన వాక్యములకు ముద్ర వేయకండి, ఎందుకంటే కాలం సమీపంగా ఉంది, నేను త్వరగా వస్తున్నాను అని ఈ 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఈ వచ్చుచున్నవాడు ఏమి మనతో మాట్లాడుతున్నాడంటే, నేను వస్తున్నాను అన్నవాడు వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. ప్రియమైన వారలారా, జీతము అనేది కష్టానికి తగిన ఫలం లేక ఫలితము అని మనం అంటుకుంటాం. కానీ ఇక్కడ ప్రభువు మనతో మాట్లాడే విషయాన్ని గమనించినట్లయితే మన క్రియల బట్టి ఆయన ఏర్పరిచినటువంటి జీతము ఆధారపడి ఉంటుంది. నీవు ప్రభు ఆశించే రీతిగా ఆత్మానుసారమైనటువంటి ఫలము నీవు ఫలిస్తే నీ జీతము ఆత్మానుసారమైన ఫలానికి తగినట్లుగా ఉంటుంది. ఒకవేళ నీ ఫలము మరి ఇంకా వేరే రీతిగా ఉంటే దానికి తగినట్లుగా ఆ జీతం ఉంటుంది. ఏది ఏమైనా ఇక్కడ మనం గమనించాలి, తీర్పు జరిగింది, పరిశుద్ధుల్ని ప్రభు ప్రత్యేకించాడు, వారి కొరకు ఆ మహాపరిశుద్ధ పట్టణాన్ని నిర్మించాడు. వీరు ఆ పట్టణంలో నివసించబోతూ ఉన్నారు. వీరికి ఇచ్చేటువంటి రివార్డ్స్, ప్రతిఫలము, ఇంతవరకు వీరు పొందినటువంటి శ్రమలకు దీవెన, ఇంతవరకు వీరు అనుభవించినటువంటి అనేక ఆ శ్రమల ప్రవాహములో వారు జీవించినటువంటి రీతిని బట్టి వారికి ప్రభు ఏ జీతాన్ని సిద్ధపరిచాడో నా దగ్గర ఉంది అంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనలను ప్రభు అనేక సందర్భాల్లో హెచ్చరించినటువంటి సంఘటనలో ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ చక్కటి మాట ప్రభు రాశాడు. మరియు అని అన్నాడంటే దానికి ముందు చెప్పిన సంగతులకు ఇది కంటిన్యూషన్. దాని ముందు ఏమి చెప్పాడు? 9వ వచనం మీరు చూస్తే,
అది క్రియల వలన కలిగినది కాదు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము, కానీ మనకు వచ్చిన రక్షణ మనము చేసిన నీతి క్రియలను బట్టి మాత్రం కాదు అని చెబుతూ, మరియు వాటి యందు అంటే ఏ క్రియలైతే ప్రభు దేవుని వరము అన్నాడో వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయాలి. ఏమిటి సత్క్రియ? ప్రభువును మెప్పించే క్రియ, ప్రభువును ఘనపరిచే క్రియ, దేవునికి మహిమను తెచ్చే క్రియ. ఈ మహిమను తెచ్చే క్రియను గురించి మత్తయి సువార్తలో ప్రభు బోధించాడు. 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం అని అంటూ ఉంటాం. అందులో ఆయన 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ క్రియలను గూర్చిన ఫలాన్ని వివరించాడు. ఎలా అంటే అది ఒక వెలుగు, దీపము అనేటువంటి మాటకు పోల్చి ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగివ్వడానికి ఆ దీపస్తంభం మీద పెడతారు, కానీ మంచము క్రింద పెట్టరు అనే విషయాన్ని చెప్పి, కాబట్టి మీరు మరి మనుష్య కుమారుడు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడ్డాం. ఆ మహిమ, దేవుని యొక్క మహిమ అనేకులకు వివరించే క్రమములో మీరు మీ సత్క్రియలను అన్నాడు. చూద్దాం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి. సత్క్రియ వెలుగుతో పోల్చాడు. గమనించారు కదూ? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. అంటే ఆ క్రియ వెలుగుతోనూ, వెలుగు దేవుని మహిమతోనూ పోల్చడం అద్భుతమైన సంగతి. కాబట్టి అటువంటి మహిమ క్రియలో, సత్క్రియలో మనం చేయాలని, వాటి ద్వారా దేవునికి మహిమను తేవాలని దేవుని సంకల్పం. అందువల్లే ఆయన మరి ఈ సృష్టించబడినటువంటి క్రమంలో ఇక్కడ చక్కటి మాట వాడాడు. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై, క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు నీ క్రియలు ఆ ప్రభువు నిన్ను చేశాడు గనక ఆ పనికి తగినట్లుగా ఉండాలి. ప్రభువు నిన్ను నిర్మించాడు గనక ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని ఆయన మరి చక్కగా దిద్ది ఏర్పరిచాడు కనుక ఆయనకు తగినట్లుగా నీ జీవితం ఉండాలి. అది దేవుని ఉద్దేశం. కాబట్టి ప్రియమైన వారలారా, మనం మరవకూడని విషయం ఏంటంటే, ప్రభు మన పక్షముగా చేసిన అది ఏ క్రియ అయినా, ఏ కార్యమైనా మనం మరవకుండా అది దేవుని మహిమ కొరకే మనం జరిగించాలి. అది దేవుని మహిమ కొరకే మనం జరిగించాలి అనేది అక్కడ సత్క్రియ అన్నాడు. మంచి క్రియ, సత్ప్రవర్తన, సత్క్రియ, ఇవన్నీ ప్రభు ఆశించేటువంటి గుణగణాలు, మనలో ఆయన ఆశించే గుణగణాలు. అలానే తిమోతికి మరి ప్రభు అనేక సందర్భాల్లో మరి పౌలు గారు వివరించాడు, తీతుకు వివరించాడు. ఇప్పుడు తీతుకు వివరించినటువంటి అంశాన్ని గురించి, ఈ సత్క్రియల గురించి మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ఏమంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, మన మీద ఎటువంటి దుర్నీతి పని చేయటానికి వీరలేదు. మనలో ఉన్నటువంటి ఆ దుర్నీతి నుండి మనలను విమోచించి, విమోచన కార్యము మనలో జరిగించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. గమనించండి ప్రియమైన వాళ్ళారా,
నేను త్వరగా వస్తున్నాను అనే మాట చెప్పాడు. త్వరగా వస్తున్నాను అనే మాట చెప్పి ఆయన అంటాడు, నేను వాని క్రియను బట్టి సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అంటున్నాడు. అంటే ఆ జీతం పట్టుకునే ఆయన వస్తున్నాడు. ఆ జీతాన్ని చెల్లించడానికే ఆయన వస్తూ ఉన్నాడు. నీ క్రియను బట్టి నీ జీతం ఉంది, నీ క్రియను బట్టి నీకు ప్రతిఫలం ఉంది, నీ క్రియను బట్టి అది నీలో జరిగే ఆత్మ సంబంధమైన ఆ సత్క్రియను బట్టి ప్రభు నీకు అనేకమైన దీవెనలు ఏర్పరిచాడు అని ఈ మాటలో మనకి అర్థమవుతూ ఉంది. ప్రియులారా, గమనించండి, తీతు పత్రికలోనే 3వ అధ్యాయంలో 8వ వచనం కానీ మీరు చూడగలిగితే ఆయన చెప్పాడు, ఒక సత్క్రియ గురించి వివరిస్తున్నాడు. ఏమిటి సత్క్రియ? నీ క్రియ మంచిదైతే నీకు ఇచ్చే జీతం మంచిది. నీ క్రియ ప్రభుని ఆకర్షించినట్లయితే, దైవ చిత్తానుసారంగా నీ క్రియ ఉంటే నీకు ఇచ్చే బహుమానం గొప్పది. ఆయన సిద్ధం చేసి ఉంచాడు. చూడండి, తీతు 3:8 వచనం చూస్తే, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేటి యందు మనసుంచునట్లు నీతి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. ప్రభువును ఘనపరిచే క్రమంలో నీవు చేసే ఏ మంచి క్రియైనా, ఏ మంచి పనైనా నీవు శ్రద్ధగా చేయాలి. ఇది దేవుని ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం కూడా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ ప్రభు మనలో ఉన్నవా లేవా అని పరీక్షిస్తూ ఉన్నాడు. నీ జీవన విధానం ఎలా ఉందో నువ్వు గమనించు. నీ యొక్క జీవితం ఎలా గడుపుతున్నావో సత్క్రియందు ఆసక్తి కలిగి ఉండాలన్నాడు. సత్క్రియందు మరి మనం మనస్సు కలిగి శ్రద్ధగా చెయ్యాలి. గమనించారు కదా, సత్క్రియ అనేది ప్రభు వివరిస్తున్నాడు. అసలు సత్క్రియ అంటే ఏంటి? సత్క్రియ ఓ మంచి క్రియ, ఓ మంచి పని అంటే ఏంటి? మారు మనసు పొందినవాడు మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి, మారు మనసుకు తగినటువంటి క్రియ జరిగించాలి. అదే మరి సత్క్రియ. విశ్వాసి ప్రార్థించాలి, విశ్వాసి దేవుని ఘనపరచాలి, విశ్వాసి రక్షించబడిన వాడు, మారు మనసు పొందినవాడు దైవ చిత్తానుసారంగా జీవించాలి. మారు మనసు అనుభవం కలిగిన వాడు ప్రభువుని అన్ని విషయాలలో వెంబడించువాడై ఉండాలి, సాక్షిగా ఉండాలి, దైవ చిత్తానుసారంగా తన జీవితాన్ని మలుచుకునేవాడై ఉండాలి. ఇవన్నీ సత్క్రియల కిందే మనం లెక్కించబడతాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, విషయాలు మనం గమనిద్దాం. కాబట్టి మనం గమనించవలసిన విషయం, మనం చేసే పని దేవునికి ఇష్టమైనదా కాదా? మనం ప్రభువుని సంతోషపెట్టే క్రియలు మనం చేయగలుగుతున్నామా లేదా? అపోస్తలులు మరి కొరింథీ సంఘానికి పౌలు గారు అనేక ఆత్మీయ సత్యాలు బోధించాడు. అదే క్రమంలో మరి ఒక చక్కటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు భోజనము చేసినను, పానము చేసినను, ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి అన్నాడు. మనం ఏమి చేసినా ఆ పని, ఆ క్రియ దేవునికి మహిమ కలిగేదే ఉండాలి. అదే సత్క్రియ. నీలో సత్క్రియ జరిగితేనే దేవునికి మహిమ. అందువల్ల ప్రభు అంటాడు, సత్క్రియ చేసిన వాడికి వాని క్రియను బట్టి, వాడి పనుడు మంచివా చెడ్డవా దానికి తగ్గ ప్రతిఫలం నేను పట్టుకుని వస్తున్నాను, నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ 14 వచనం, తీతు 3:14 చూస్తే, మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ప్రియమైన వారు గమనించండి, సత్క్రియ శ్రద్ధగా చేయాలి. ప్రార్థన శ్రద్ధగా చేయి, విశ్వాసం శ్రద్ధగా కనపరచు, నిరీక్షణ శ్రద్ధగా కలిగి ఉండు, అలానే సహవాసం శ్రద్ధతో సమయాన్ని గడుపు, దేవుని సన్నిధిలో శ్రద్ధా భక్తుల చేత నీ జీవితాన్ని కొనసాగించు. ఇలా నీవు ఏమి చేసినా దేవుని మహిమ కొరకు సమయోచితంగా సత్క్రియను శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి. ఇది దేవుని సన్నిధిలో
మనం నేర్చుకోదగినటువంటి విషయము అని మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సత్క్రియ మనలో ఫలించాలి అంటే, ఈ సత్క్రియ మనలో నిలవగలగాలి అంటే, ఈ సత్క్రియ మన యందు దైవ చిత్తానుసారంగా ఇతరులకు అగపడాలి అంటే మనం చేయవలసిన పని తెలుసా? నిర్జీవ క్రియలు మనలోంచి తీసి పారవేయాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూస్తే ప్రభు అంటాడు, చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో శుద్ధి చేయును. నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టాలి. నీ క్రియ జీవము లేనిదై ఉన్నట్లయితే ఉపయోగం లేదు. జీవము కలిగిన క్రియ, యేసును కలిగిన క్రియ, ప్రభునామాన్ని ఘనపరచగలిగిన క్రియ, ఆయన నామాన్ని అన్ని వేళలా హెచ్చించగలిగినటువంటి క్రియలు నీలో ఉండాలి. దేవునికి మహిమ, నీ నుంచి ఆయనకు మహిమ కలగాలి. మనుషుని ఎదుట దేవునికి మహిమ కలుగునట్లు మీ వెలుగు, మీ సత్క్రియ ప్రకాశింపనీయండి అన్నాడు. అటువంటి ఆత్మ సంబంధమైన జీవితం కలిగిన వాడు ప్రభువుని కనపరిచేవాడు అంటాడు. కావున ప్రియమైన వాళ్ళరా, గమనించండి, దేవుని చిత్తాన్ని ఎరిగినట్లు వారుగా, ఆయన నామాన్ని హెచ్చించేవారుగా ఉండాలి అంటే నీలో నిర్జీవ క్రియలు ఉండడానికి వీలు లేదు. నీలో నుంచి ఆ నిర్జీవ క్రియల్ని తీసి పారవేయాల. అంతేకాదు అపవాది క్రియలు కూడా నీలో ఉండడానికి వీలు లేదు. వాటిని లయపరచాలి. నీ క్రియలో దేవుని మహిమపరచేవైతే అపవాది క్రియలో నీలో ఉండడానికి వీలు లేదు. దేవుని కృపలో నువ్వు ఎదగాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నీ క్రియ ఆత్మ సంబంధమైన క్రియ అయి ఉండాలి. చూడండి ప్రియులారా, గమనించండి, పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన ఆ వినయ మనస్కులు లేకపోతే కరుణాచిత్తులు అనేటువంటి చక్కటి పదజాలను వాడాడు. అదే మనం యోహాను పత్రికలోకి వస్తే మొదటి పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనం చూస్తే ఇక్కడ అంటాడు, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలు లయపరచాలి. అందుకని అపవాదిని మనం వెళ్ళగొట్టాలి. అపవాదిని ఎదురించడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అని చెప్పాడు ప్రభు. కాబట్టి ఈ మాట మనం మరొక దైవ సంబంధమైనటువంటి ఈ సత్యం మనం గుర్తించి అపవాది ఎదుట లేక అపవాది యొక్క క్రియలను లయపరచాలి, వాటిని వెళ్ళగొట్టాలి, దుష్టుని పారద్రోళాలు. ప్రియమైన వాళ్ళరా, అందువల్లనే ప్రభు అంటాడు, మీ జీవన విధానంలో మార్పులు కావాలి. మీరు దైవ చిత్తాన్ని ఎరిగిన వారే ఉండాలి. మీ క్రియలు ప్రభు చేత అంగీకరించబడాలి. అంగీకరించబడితేనే నీకు జీతం, ఆయన సిద్ధపరిచిన జీతం నీకు ఇస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 5వ వచనం గాని మీరు చూస్తే, నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది నీ మొదటి క్రియలను చేయము. నీ మొదటి క్రియ ప్రేమ. ఈ మొదటి క్రియ ప్రేమ. ఎఫెసీ సంఘం ప్రేమకు పేరు పొందిన సంఘం. దైవ ప్రేమను రుచి చూచింది, దేవుని కొరకు తన ప్రేమను పంచింది. కనుక ఇప్పుడు ప్రభు ఆ సంఘాన్ని అంటాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అంటే ఈ సంఘం వెనకబడింది, ఈ సంఘం జారిపోయింది, ఈ సంఘం దేవునికి దూరమైంది, ఈ సంఘం ఆత్మీయంగా బలహీనమైంది, ఈ సంఘం దైవ కార్యాలలో లేదు అనే విషయాన్ని ప్రభు గమనించాడు, ప్రభు చూచాడు. ప్రభు సమస్తము ఎరిగినవాడు. చూచి అంటాడు, నీవు మారు మనసు పొంది ఎక్కడ నీవు ఫెయిల్ అయ్యావో, ఎక్కడ పడిపోయావో,
ఏ విషయంలో పతనమయ్యావో, ఏ విషయంలో జారిపోయావో, ఏ విషయంలో ప్రభువుని అవమానపరుస్తున్నావో, ఏ విషయంలో దేవుని నామాన్ని దూషిస్తున్నావో అది గమనించి మారు మనసు పొందు. మారు మనసు పొంది నీ జీవితాన్ని చక్కదిద్దుకో అంటూ నీ మొదటి క్రియ నువ్వు ముందు ఏ విధంగా మారు మనసు పొందిన తొలి దినాల్లో ఎటువంటి ప్రార్థన మరి విజ్ఞాపన ప్రభు సన్నిధిలో నువ్వు చేసేవానువో, ఎలా దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేవానువో, ఎలా దేవుని సహవాసంలో ఎదిగేవానువో ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకో. లేనట్లయితే, ఒకవేళ అలా కాకపోయినట్లయితే నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అంటున్నాడు. అవును, నీ క్రియే నీ జీవితాన్ని దేవునికి ఇష్టంగా మార్చేది. నీ క్రియే ప్రభుకి అంగీకారయోగ్యంగా ఏర్పరిచేది. కాబట్టి నీ క్రియలు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మొదటి క్రియలు మరలా చేయి. ఎక్కడ నువ్వు దేవునికి దూరం అయ్యావో గమనించు. మొదటి క్రియలు నువ్వు మరలా చేయి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంతేకాదు ప్రియమైన వారలారా, గమనించండి, ఈ ఒక్కటి నీలో ఉంది, ఒక మెప్పుకో. ఈ ఒక్కటి నీలో ఉంది ఏంటంటే, నికోలాయితుల క్రియలో నీవు ద్వేషిస్తున్నావు. నికోలాయితులు లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టు లేనిపోయిన పుకారులు చేసి, తప్పుడు బోధలు బోధించి, తప్పుడు సిద్ధాంతాలు వివరించి దేవునికి దూరపరిచేటువంటి గుంపు ఒకటి ఉంది. వారి క్రియల్ని నువ్వు ద్వేషించావు, నేను మెచ్చుకుంటున్నాను అని ఈ ఎఫెసీ సంఘాన్ని ప్రభు మెచ్చుకున్నాడు. కాబట్టి మనం అటువంటి ఆత్మీయ అనుభవాలలో ఉండి మన క్రియల్ని మనం మనలో కాపాడుకోవాలి. చూడండి 19వ వచనం, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఎస్, ప్రియమైన వారలారా, గమనించండి, మన జీవన విధానంలో దినములు గడిచే కొద్దీ, సమయం మరి సమీపించే కొద్దీ మన క్రియలు దేవునికి ఇంపైనవి కావాలి. మరి ఆ క్రియలో దేవుని విషయాన్ని మరి ఎక్కువగా గమనించేవిగా ఉండాలి. అందుకని నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. కాబట్టి ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఎవరు ఉంటారో వారి ధన్యులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫలాలు, ఎన్నో పరిస్థితులు ప్రభు వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాం. ఏమంటే, క్రియలో ఫలించేవై ఉండాలి. ఫలభరితమైన క్రియలో మనం జరిగించాలి. మనం ఒకవేళ ఆ కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన చూడగలిగితే, ఆ కీర్తనలో ప్రభు అంటాడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో సాక్ష్యము కోల్పోక, విశ్వాసాన్ని కోల్పోక, దేవునికి దూరం కాక మన ఫలం, ప్రభు ఆశించే ఫలం మనం ఫలించాలి. అది దేవునికి మనం ఇవ్వగలిగే వారు ఉండాలి. అలా ఇవ్వగలిగితే మన ధన్యులమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది గమనించండి. యెషయాలో ఓ ప్రవచనం ఉంది, 3వ అధ్యాయం 10వ వచనంలో, నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. మీకు మేలు కలుగుతుంది, శుభవర్తమానం. మీకు మేలు కలుగుతుంది, శుభవర్తమానం. కాబట్టి వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు. వారి కొరకు దేవుడు ఏమైనాడు అనేటువంటి క్రియల్ని ఏర్పరిచాడు. కనుక మనం మన జీవితంలో ప్రభువుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభునామాన్ని ఎప్పుడు అవమానపరచకూడదు. ఆయన క్రియలు మరి మన వెంబడి వస్తూ ఉన్నాయి. ఆయన క్రియలు మన జీవితంలో ఎప్పుడు మనం కలిగి ఉండాలి. చూడండి, ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 10వ వచనాన్ని కానీ మీరు చూడగలిగితే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. క్రియలు ఆయనకు కావలసింది నీ క్రియ. ఆయనకు కావలసింది నీలో కనబడేటువంటి ఆ దేవుని క్రియలు. అందుకని
ఈ క్రియ 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 అనే మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. మనం దేవుని పరిచర్యలో ఉన్నాం, దేవుని పనిలో ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం, దేవుని ప్రియులంగా ఉన్నాం, ఆయన చిత్తాన్ని ఎరిగిన బిడ్డలంగా ఉన్నాం. అది ఆయన మనకు అప్పగించిన పని. సువార్త ప్రకటించడం, సాక్ష్యం అందించడం, ప్రభు కొరకు జీవించగలగటం అనే పనులు మనకు దేవుడు అప్పగించాడు. కాబట్టి మరి ఆ పనికి తగిన జీతాన్ని సిద్ధం చేశాడు అని లూకాసు సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలుగుతుంటాం. కాబట్టి పనివాడు జీతమునకు పాత్రుడు. అందుకే జీతము అనే పదాన్ని వాడాడు. ఇంతవరకు క్రియలు క్రియలు అన్నాడు. నేను సిద్ధపరిచిన జీతము, ఆ క్రియకు తగిన జీతం సిద్ధం చేశాను. జీతం ఇన్ ద సెన్స్ ఇక్కడ శాలరీ అని అనుకోకుండా మనం రివార్డ్ అనుకుంటే మంచిది. ప్రతిఫలం, ఆయన మనకిచ్చేటువంటి ఆత్మీయ మేలు అని మనం గమనించవలసిన వారమంటున్నాం. కాబట్టి ఈ విషయంలో దేవుని చిత్తాన్ని ఎరిగిన వారంగా, ఆయన మాటను నిర్లక్ష్యం చేయకుండా, ఆయన కృపలో మనందరం ఆ జీతం పొందాలి. సరైన జీవితం లేకపోతే, సరైన క్రియలు లేకపోతే ఆ ప్రతిఫలం ఏంటో తెలుసా? గమనించండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అనగా కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఎవడైనా పాపం చేస్తే దానివల్ల వచ్చే జీతం మరణం. ప్రభు పని చేస్తే వచ్చే జీతం ఆశీర్వాదం, కృపావరం. కాబట్టి ఈ కృపావరాన్ని నీకు అందించాలని ప్రభు చూస్తున్నాడు. ఈ కృపావరాన్ని నీలో కలిగించాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట మనం గమనించగలగాలి. మన ధ్యానాంశంలో చెప్పిన మాట ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియను బట్టి ఆ వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. మరలా చదివితే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన వస్తూ ఆ జీతం పట్టుకొస్తున్నాడు. ఈ ప్రవచనం ఒకవేళ మీరు చూడగలిగితే యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఆయన బహుమానము, జీతము అనేటువంటి చక్కటి మాట వాడబడింది. గమనించండి. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచును. ఇచ్చే బహుమానం ఆయన వద్దున్నది. జీతం అన్నాడు ప్రకటనలో. ఇక్కడ బహుమానం అని ప్రభు దీని విషయం వివరిస్తున్నాడు. ఇంకా ఈ బహుమానాన్ని మనం పొందుకొని దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దైవ కార్యాలు మరిన్ని చేయగలిగితే మనం ఇంకా ధన్యులం. ఎందుకో తెలుసా? 62వ అధ్యాయం యెషయా 11లో చూడండి. ఇంకా వచ్చి అక్కడ మాట అన్నాడు, ఆలకించుడి, భూదిగాంతం వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడు. గమనించండి, బహుమానం, జీతం, ఇలా వాటికి వివిధ పదాలు ప్రభు పెట్టి మనను తన కృపతో నింపేవాడిగా మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి, గమనించాలి. మరి పౌలు గారు అంటాడు, కొరింథీ సంఘానికి రాస్తూ 1వ పత్రిక 3వ అధ్యాయంలో పునాది నిర్మాణం గురించి మాట్లాడతాడు, కట్టడం గురించి మాట్లాడతాడు. ఆ క్రమంలో ఎవడు చక్కగా పని చేయగలిగితే,
ఎవరి క్రియ అంగీకరించబడితే వానికి బహుమానం ఉన్నది అంటాడు, వానికి ప్రతిఫలం ఉన్నది అంటాడు. దేవుడు వారికి సిద్ధపరిచినటువంటివి అవన్నీ ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు అంటాడు. చూడండి, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం కానీ చూడగలిగితే ఇక్కడ ప్రభు అన్నాడు, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. పునాది దేవుని యొక్క నిర్మాణ క్రమంలో నువ్వు సరిగా కట్టగలిగితే, సరిగా వాడబడగలిగితే నీకు బహుమానం ఉంది, జీతం ఉంది. ప్రియులారా గమనించండి, ఈ జీతం, ఈ బహుమానం దేవుడు మనకి ఇవ్వడానికి త్వరగా వస్తున్నాడు. ఈ జీతాన్ని ఇవ్వడానికి ఆయన త్వరగా వస్తున్నాడు అని మనం గమనించాలి. చూడండి, యోబు ఈ విషయాన్ని గురించినటువంటి విషయం మనకి మరింత లోతులోనికి మరి తెలియచేస్తున్నాడు. 34వ అధ్యాయము 11వ వచనం చూస్తే, 34వ అధ్యాయము 11వ వచనం, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. అద్భుతమైనటువంటి జీవితాలు ప్రభు మనకిచ్చాడు. చక్కటి ప్రతిఫలం, జీతం, ఓ మంచి క్రియ, మనం ఇవన్నీ మిళితం చేసి ఆయన మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఆత్మీయమైన అనుభవాలు మనం ముందుకు వెళ్ళాలి. కడవరిగా మనొక ప్రశ్న మనం వేసుకుందాం, మన క్రియలు ఎలాంటివి? క్రియని ప్రభు చూస్తున్నాడు. నీ క్రియలు ఎటువంటివో ప్రభు గమనిస్తున్నాడు. నీ క్రియలు ప్రభువుని ఘనపరిచే క్రియలా? నీ క్రియలు దేవుని నామాన్ని హెచ్చించే క్రియ? ఎటువంటి క్రియలు చేస్తున్నావు? ఒక విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే, మన క్రియలు ఎలాంటి క్రియలు అని అడగాలి. మన క్రియలు అపవాది సంబంధమైన క్రియలా, లేక అంధకార సంబంధమైన క్రియలా, నిర్జీవ క్రియలా, శరీర క్రియలా? ఎటువంటి క్రియలు కలిగి ఉన్నాం? ప్రభు అంటాడు, అవి కాదు, అవి ఆయన అస్సలు దరిజారనీయడు. వాటి నుంచి విడిపించబడి మారు మనసుకు తగిన క్రియలు కలిగి ఉండాలి. మారు మనసుకు తగిన క్రియలు కలిగి ఉండాలి. అలానే దేవుని క్రియలు, దేవునికి అంగీకారమైన క్రియలు, దేవునికి ఇష్టమైన క్రియలు, ప్రభువుని ఘనపరచగల క్రియలు మనకు కలిగి ఉండాలి. అవి మంచి క్రియలుగా మరి దేవుని మహిమపరిచే క్రియలుగా అవి ఉండాలి. అంతేకాదు విశ్వాస సంబంధమైన క్రియలు మనం కలిగిన వారం ఉండాలి. కాబట్టి ఇట్టి క్రియలు మనం కలిగి దేవుని నామాన్ని ఘనపరచగలిగేటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగిన వారమై ఉండాలి. అందుకని తిమోతికి పౌలుగా రాస్తాడు, సత్క్రియలే నీ ధనము అని ఎరుగు. అదే జీతం. ధనం ఇన్ ద సెన్స్ జీతం, రివార్డ్. నీ సత్క్రియ, నీ ధనము, నీ జీతము, నీ ప్రతిఫలం, ప్రభునికి ఇచ్చే బహుమానం, ఇవి పట్టుకుని ఆయన త్వరగా వస్తా ఉన్నాడు. మనం ఆ త్వరగా వచ్చే ప్రభుని ఎదుర్కొని ఆత్మ సంబంధమైన అనుభవాలను మనం ముందుకు సాగిపోవలసిన వారం వింటున్నాం. ఈ బోధలన్నీ, ఈ అంశములన్నీ ప్రియులారా గమనించండి. మనం ఇంకా సజీలు వరుసలో ఉన్నాం కనుక, మన జీవితాలు దిద్దబడాలి కనుక, మన క్రియలు దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలి కనుక, మనం నేర్చుకోవడానికి ఈ విషయాలు ప్రభు బోధిస్తున్నాడు. కనుక ఆత్మ ఫలము ఆశీర్వాదకరమైనది. ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఫలము, ప్రభు ఆశించే ఫలం నీవు కలిగి ఉండాలి. అలా ఉంటే మరి ప్రభు పెండ్లి కుమారుడుగా ఆయన సంఘాన్ని తీసుకువెళ్ళేవాడిగా వచ్చినప్పుడు, ఆ పెండ్లి కుమార్తె సంఘము అనే ఉద్యానవనాన్ని దర్శించినప్పుడు ఆయనకు ఇష్టమైన ఫలం ఆయన భుజిస్తాడు. కాబట్టి నీలో
ఆయనకి ఇష్టమైన ఫలం ఉండాలి. ఆయన ఇష్టపడే జీవితం నీలో ఉండాలి. ఆయన కోరుకునే జీవితం నీలో ఉండాలి. ఆయన నామాన్ని ఘనపరచగలిగే జీవితం నీలో ఉండాలి. అందుకని వాని క్రియను బట్టి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. అవును ప్రియమైన వాళ్ళారా, ప్రభు జీతం సిద్ధం చేశాడు. నీ క్యారెక్టర్ని బట్టి, నీ నడవడికను బట్టి, నీ ఆత్మీయ అనుభవాలను బట్టి, నీ జీవన విధానం బట్టి ఏది నీకు ఏది నీకు ప్రభు ఇవ్వాలని ఆశిస్తాడో తలస్తాడో ఆ ప్రతిఫలం నీకు ఇస్తాడు. కాబట్టి దుర్దినము రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పే దినమును నీ ఎదుటికి రాకముందే, నేడు అని సమయం ఉండగానే ప్రభుని ఒప్పుకో, ప్రభు ప్రేమను రుచి చూడు, ఆయన చిత్తాన్ని గమనించు, ఆ పాప పరిహారాన్ని పొంది దేవుని కుమారుడిగా నీ జీవితాన్ని సమర్పించుకో, రాజ్యాధికారాన్ని పొందుకో, కుమారత్వాన్ని అందుకో. అట్టి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలని మనం చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృప కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి ఈ ప్రత్యేక సమయంలో మీ నామాన్ని ప్రభువా తండ్రి మీ జ్ఞాపకం చేసుకున్నాం. అందును బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి మీ స్తోత్రాలు. మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి కూడా మీకు వందనాలు. ఇంతవరకు మా మధ్యలో మీరు ఉన్నందుకు కూడా నీకు స్తోత్రాలు. నేను ఈ స్వరాన్ని వినిపించడానికి నీ స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. నీ మాటలు గంభీరమైనవి, ఘనమైనవి, ఆశీర్వాదకరమైనవి. ఈ మాటలు మేము విన్నాం, మా హృదయాల్లో భద్రపరుచుకున్నాం. అపవాది ఎత్తుకుపోకుండా వాటిని ఫలింప చేయండి. మా జీవితాలు ఫలభరితమైనవి చేయండి. అలానైనా ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరి బట్టి మీకు వందనాలు. సీయోను ప్రార్థన మందిర బిడ్డలు, అలానే ఆన్లైన్లో ఇంకా ఆసక్తి కలిగిన బిడ్డలు ఎందరో వింటూ ఉన్నారు. వీరందరిని బట్టి ప్రభు నీకే స్తుతులు స్తోత్రాలు. బిడ్డలు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీ చిత్తాన్ని నైనా గ్రహించేటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. అలానే ప్రభు ఈ కరోనా వైరస్ కోసం ప్రార్థిస్తున్నాం. ప్రజల్ని వేధిస్తుంది, బాధిస్తుంది. అయ్యో అనేక రకాలుగా నేను ప్రభా మరి మానవాళిలో ఆందోళన కలిగింప చేస్తుంది. దాన్ని మీరు తండ్రి అదుపు చేయమని, దాన్ని గద్దించమని, దాన్ని బంధించమని ప్రార్థిస్తున్నాం. కృపగల దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించే దేవుడు కనుక మీ సహాయం దయచేయండి. అలానే ప్రియులారా, మనైనా అని మాతో అనేక రీతిలుగా మాట్లాడుతున్న విధానం బట్టి మీ స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో మా ప్రియులు ఎవరైతే నైనా మరి నీ సంఘములో సహవాసంలో నైనా ఈ యొక్క మాటలు విని జీవిస్తున్నారో వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులైన బిడ్డలు ప్రభా నీ పనిలో వాడబడుతున్నారు. మీ చిత్తాన్ని ఎరిగిన బిడ్డలుగా వారికి ఇచ్చిన జ్ఞానాన్ని నీ పరిచయలో వాడుతున్నారు. వారిని దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీ కృపలో నడిపింపు చేయండి. అలా మమ్మల్ని అందరినీ ప్రభా నీ చేతిలో దాచి ఉంచండి. మీ రక్త ప్రోక్షణలో శుద్ధీకరించండి. నీకు ఇష్టమైన క్రియలు చేసే బిడ్డలుగా మమ్మల్ని తండ్రి బలపరచండి. అలా మరి ప్రభా మమ్మల్ని అందరినీ మీ కాపుదల ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపు చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.